తాండల్ సినిమా ఎలా ఉందన్న? బ్రో ఇప్పుడే తాండేల్ సినిమా చూసిన బ్రో. మూవీ మాత్రం కిర్రాక్ ఉంది. మన యువ సామ్రాట్ నాగ చైతన్యకైతే చైతు బ్రోకి అయితే మంచి బ్లాక్ బస్టర్ పడ్డదని నేను చెప్తాను. ఆ రేంజ్ లో ఉంది భయ సినిమా. ఎలివేషన్స్ ఉంటాయి చైతు అన్నకి, అసలు వేరే లెవెల్. చందు మొండిట అన్న అసలు వేరే. నేను అంటే మన కార్తికేయ సినిమా చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనం చైతు అన్నకి సవ్యచాచికి మనకు అంత అనిపించలే, కానీ తండేల్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ. సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే అసలు అంటే మనం మాట్లాడుకోవద్దు. సాయి పల్లవి గారి యాక్టింగ్ లేడీ పవర్ స్టార్ అంటారు మన వాళ్ళు. ఆ సినిమా అయితే అసలు మైండ్ నుంచి పోవట్లే భయ్య. అసలు ఎమోషన్ సీన్స్ ఉంటాయి భయ్య, మనం తట్టుకోలేం. కొన్ని సీన్లలో మనకి ఏడుపు వచ్చేస్తుంది. చేతు అన్న మనకి ఇట్లా వేటకు పోయినప్పుడు, పాకిస్తాన్ పోయినప్పుడు అంటే పట్టుకొని అసలు అక్కడ మాత్రం అసలు కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి భయ్య, ఏడుపు వచ్చేస్తుంది. సినిమా మాత్రం కిర్రాక్ ఉంది బ్రో. చైతు బ్రోకి అయితే మంచి బ్లాక్ బస్టర్ పడ్డది బ్రో. సాయి పల్లవి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ఆమె సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి అసలు మనం మాట్లాడుకునేంత స్థాయి మంది కదా. ఆమె యాక్టింగ్ గురించి ఏం చెప్పాలి భయ్య. సాయి పల్లవి గారు ఆమెకున్న ఫ్యాన్ బేస్ అసలు ఎవరికి చెప్పు, ఎవరికి లేదు. అందుకనే ఆమె లేడీ పవర్ స్టార్ అంటారు. సాంగ్స్ అయితే అసలు కిర్రాక్ ఉన్నాయి ఇంకా సినిమాలో. సో మనకి థియేటర్లో వింటున్నప్పుడు అయితే ఇంకా వేరే లెవెల్. డిఎస్పీ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగా తీసిందని చెప్తాను నేను. సో డిఎస్పీ ఇస్ బ్యాక్ అని చెప్తాను మళ్ళీ. ఈ సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి ఒక 100 CR బ్రో. నేను చెప్తున్నా కదా, విత్ ఇన్ 3-4 డేస్లో మినిమం 100 crores దాటిపోతాయి బ్రో. నా ఎస్టిమేషన్ అయితే ఒక 200 crores అయితే వస్తాయి. సో ఈ సినిమాతో అయితే మన చేతు అన్న అయితే నాకు తెలిసి 100 clubలో అయితే పక్కా కూర్చుంటాడు. సో 200 కాదు, 200-300 కోట్ల సినిమా అని చెప్తా. ఆ రేంజ్లో ఉంటుంది సినిమా అయితే. మీకైతే వర్త్ భయ్య సినిమా అయితే వర్త్. మీకు సినిమా బాగా నచ్చుతుందని నేనైతే డెఫినెట్ అయితే అనుకుంటున్నాను.